మావా కొంతమంది అలవాటుగా స్లేట్ పెన్సిల్ తింటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అది చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, అసలు ఆహారమే కాదు. మన శరీరం దాన్ని జీర్ణించలేను. స్లేట్ పెన్సిల్ తింటే ముందుగా కడుపు రియాక్ట్ అవుతుంది. కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ పెరుగుతుంది, మలబద్ధకం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అది పేగుల్లో ఇరుక్కుపోయి అడ్డంకి ఏర్పడుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. కొన్నిసార్లు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. దాన్ని కొరికితే పళ్ల పరిస్థితి మరీ దారుణం. స్లేట్ పెన్సిల్ చాలా గట్టిది కాబట్టి పళ్ల మీద ఉన్న ఎనామెల్ పొర దెబ్బతింటుంది. పళ్ళు సెన్సిటివ్ అవుతాయి, పగిలే ఛాన్స్ ఉంటుంది, చిగుళ్లకు నొప్పి మరియు గాయాలొస్తాయి. ఇంకా ఒక నిజం ఏంటంటే స్లేట్ పెన్సిల్లో ఒక్క పోషక విలువ కూడా లేదు. విటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, శక్తి అయితే అసలే లేదు. ఇది తినడం వల్ల నిజమైన ఆహారం తగ్గిపోతుంది. దాంతో ఐరన్ లోపం, రక్తహీనత, నీరసం మొదలవుతాయి. బాడీ మొత్తం లో బ్యాటరీ మోడ్లోకి వెళ్తుంది. కొన్ని స్లేట్ పెన్సిళ్లలో లీడ్ లాంటి హానికర లోహాలుండే అవకాశం ఉంది. అవి శరీరంలోకి వెళితే మెదడు, కిడ్నీలు, నరాల వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. ఇది సరదా విషయం కాదు, నిజంగా ప్రమాదకరం. స్లేట్ పెన్సిల్ ముక్కలు పదునుగా ఉంటాయి. అవి పేగుల్లోపల గుచ్చుకుంటే లోపలి గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అప్పుడు కామెడీ కాదు, పూర్తిగా సీరియస్ సిచ్యువేషన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్లేట్ పెన్సిల్ లాంటి ఆహారం కాని తినాలనే కోరిక పీక అనే సమస్యకు సంకేతం కావచ్చు. ఇది ఎక్కువగా ఐరన్ లోపం లేదా మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. అంటే శరీరం నిన్ను హెచ్చరిస్తోందన్నమాట. కాబట్టి మావా, స్లేట్ పెన్సిల్ తినడంలో ఒక్క లాభం కూడా లేదు. ఉన్నది మొత్తం ఆరోగ్యానికి నష్టం మాత్రమే. అలాంటి అలవాటు ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ట్రెండ్ కోసం కాదు మావా, మీ ఆరోగ్యం కోసం బుద్ధిగా ఉండాలి.